నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుడు ఎవరు అనంటే ఆయన మొదట దోషములన్నిటినీ క్షమించేవాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే క్షమించేవాడు, కుదుర్చువాడు. మూడవది 4వ వచనంలో సమాధిల నుండి నీ ప్రాణమును విమోచించువాడు. 4వది కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచువాడు. నేను ఈ విషయాలు మీతో లోతుకి వెళ్ళి ధ్యానం చేద్దాం. దేవుడు సమాధిల నుండి మన ప్రాణమును విమోచించాడట. మీకు అద్భుతమైన మాట చెప్తాను. రాజుల ఆస్తి అంట రాళ్ళు పాళ్ళు అంట. రాజుల ఆస్తి రాళ్ళు పాలు. మన దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జయలలిత గారు, ఆమె ఆస్తి అంతా ఆ రోజు 913 కోట్లు. కానీ ఈరోజు ఆమె ఆస్తి ఎంతంటే 4000 కోట్లు. ఎంతది? 4000 కోట్లు. ఇవన్నీ కూడా కోర్టు జప్తు చేసింది, కర్ణాటక కోర్టులో ఉన్నాయి. కేసు హీరింగ్ అయిపోయింది మొన్నటితో. ఈ వారం కేసు హీరింగ్ అయిపోయింది. హీరింగ్ అయిపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఆస్తినంతా గవర్నమెంట్కి ఇచ్చేసేయండి అన్నారు. ఆమె ఎంత కూడబెట్టుకునిందంటే 27 కేజీల బంగారం కూడబెట్టుకునింది, 750 జతల చెప్పులు పెట్టుకునింది, దాదాపు 10,000 పట్టు చీరలు పెట్టుకునింది. ఆమె వెండి, ఆమె ఆభరణాలు అవన్నీ కలిపితే 4,000 కోట్లు. ఎంత చెప్పండి? 4,000 కోట్లు. ఇప్పుడు ఈ 4,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆ జయలలిత గారు కనీసము తన పిల్లలు కోర్టుకు వేశారు. వాళ్ళ పెదనాన్న పిల్లలు వేస్తే కోర్టు చెప్పింది, మీకెవ్వరికి ఆస్తి ఇవ్వము, ఇదంతా గవర్నమెంట్కి దారాదత్తం చేయాలని చెప్పి. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, నీవు సంపాదించింది ఏది కూడా నీతో పాటు రాదు. నాది నాది అనుకున్నది ఏది నీతో పాటు రాదు. నా పిల్లలు అంటావు, నీ పిల్లలు నీ కడదాకా రారు. నా భార్య అంటావు, నీ భార్య నిన్ను కడదాకా రాదు. నా భర్త అంటావు, నీ భర్త కడదాకా రాడు. నా బంధువులు అంటావు, నీ బంధువులు వస్తారా రారో కూడా నీకు తెలియదు. పోనీ నీతో పాటు ఏమైనా తీసుకెళ్తావంటే, చచ్చిన వాడి మీద కప్పే గుడ్డకు జోబే ఉండదు. చచ్చిన వాడి మీద కప్పే గుడ్డకి జోబీ ఉండదు. అన్నిటికీ జోబీ ఉంటుంది. చొక్కాకి జోబీ ఉంటుంది, ప్యాంటుకు జోబీ ఉంటుంది. అర్థమైందా? ప్యాంట్ లోపల ఒక పర్సనల్ పాకెట్ కూడా జోబీ ఉంటుంది. కానీ చచ్చిపోయిన తర్వాత కప్పే గుడ్డకు మాత్రం జోబీ ఉండదు. ఎందుకు జోబీ ఉండదు అనంటే, ఆ జోబీ ఎందుకు ఉండదంటే ఆ గుడ్డ చెప్తుంది, అరే పిచ్చోడా, ఈ భూమి మీద నువ్వు ఏమి సంపాదించినా నువ్వేమి తీసుకెళ్ళవు, ఆఖరికి నీ మీద కప్పి ఉన్న గుడ్డు కూడా నీ మీద అక్కడ ఉండదని చెప్తుంది. ఆమేన్. ఊరకే జరుగుతాయి అనుకున్నారు ఇవన్నీ? ఆ గుడ్డు కూడా ఏం చెప్తుంది? నీ మీద కప్పి ఉన్న గుడ్డు కూడా నీతో పాటు రాదు. ఆఖరికి నువ్వు తల్లి గర్భంలో ఏ రీతిగా అయితే దిగంబరుడుగా వచ్చావో అదే రీతిగా నువ్వు దిగంబరుడుగా వెళ్ళిపోతావు. నీ జీవితం అంతా కూడా కేవలము ఒక నీటి మీద బుడగ లాంటిదని చెప్తుంది. ఆమేన్. ఏం చెప్తుంది? జీవితము నీటి మీద బుడగ లాంటిదని చెప్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను. దావీదు కీర్తన 105, దావీదు కీర్తన 105 4వ వచనం. దావీదు కీర్తన, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి,
చూడండి చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వెతకాల్సింది ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, నువ్వు వెతకాల్సింది వేటినో కాదు. ఐరిస్ కరెక్ట్గా పెట్టావా? A2Wలో ఉందా? ఏటినో కాదు, నువ్వు వేటిని ఎతికినా కూడా నీ జీవితంలో ఏది నీతో పాటు రాదు. నీతో పాటు వచ్చేది ఏదైనా ఉన్నదేనంటే అది కేవలము దేవుని యొక్క వాక్యమే. నీతో పాటు దేవుని యొక్క వాక్యం మాత్రమే వస్తుంది. ఇక ఏది కూడా నీతో పాటు రాదు రాదు రాదు. ఈరోజు ఆరాధన చేసేటప్పుడు మనం అనుకోవాలి, ప్రభువా నువ్వు నా జీవితంలో నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవుడు నిన్ను బ్రతికించాడు, దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, దేవుడు నీ పట్ల కృపనిచ్చాడు, దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చాడు, దేవుడు నీ పట్ల ఎంతో మేలు చేశాడు. వీడు ఎన్ని ఎందుకోసం అంటే నిన్ను ఇంకా దేవుడు ఎందుకు బ్రతికించాడంటే ఇంకైనా నువ్వు కళ్ళు తెరుచుకుంటావని, ఇంకైనా నీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుందని, ఇంకైనా నీకు జీవిత సత్యం అర్థమవుతుందని దేవుడు నా జీవితంలో ప్రతిసారి దేవుడు మనకు ఆయుష్ను కృపను అనుగ్రహిస్తూ వస్తుంటాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఆయుష్ను కృపను అనుగ్రహిస్తుంటాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో చెప్తున్నాడు. చూడండి, దావీదు కీర్తన 103:14 వచనం. దావీదు కీర్తన 103:14 వచనం. మనము నిర్మింపబడిన ఆయనకు తెలిసి ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనం మట్టి వారమని. నాతో పాటు చెప్పండి, నేను మట్టి వాడనని దేవునికి తెలుసు. చెప్పండి చెప్పండి, నేను మట్టి వాడనని దేవునికి తెలుసు. ఇప్పుడు గమనించి చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే, నాతో పాటు చూడండి, దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత కనికరా స్వరూపుడు, ఎంత తేజోమయుడు అంటే ఆయన అద్భుతమైన తేజోమయుడు. ఆయన కనికరానికి మితి లేదు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు మంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు మంటి లాంటి జీవితం అని దేవునికి తెలుసు. మంటి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది బిడ్డ, నీళ్ళు కరిగిపోతుంది. నువ్వు మట్టిలోంచి తీయబడ్డావు, తిరిగి మళ్ళా మన్నైపోతావు. ఇది జీవితమైనటువంటి నువ్వు నేర్చుకోవాల్సిన సత్యము. అయితే ఆత్మ అని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఈ ఆత్మకు చావు లేదు. దేవుని యొక్క ప్రేమ ఎంత ఘనమైనది, ఎంత గొప్పది అని అంటే నా జీవితంలో నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటనంటే దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు. దేవునికి సమస్తము తెలుసు. దేవుడు కనికరా స్వరూపుడై ఉన్నాడు. దేవుడు సమస్తము అనగా తనలో మరి వశపరచుకోగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మన మంటి వారమని దేవునికి తెలుసు. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మంటి వారమని దేవునికి తెలుసు. నువ్వు మంటి లాంటి జీవితం అని దేవునికి తెలుసు. నువ్వు మంటి లాంటి బ్రతుకని దేవునికి తెలుసు. చనిపోయిన శవం అంట 3 సంకేతాలు పంపిస్తుందంట మనుషులకి. చచ్చిపోయినటువంటి మనిషి 3 సంకేతాలు పంపిస్తాడట. మొదటి సంకేతం ఏంటంటే, ఒకప్పుడు నేను మంచి మాటకారిని, ఇప్పుడు మాట లేదని చెప్తుందట. రెండోది క్లిప్పింగ్ తీనన్నా. రెండోది, నేను మంచి పాట పాడగలను, కానీ ఇప్పుడు నేను పాట పాడలేను. మూడోది, మంచి ఆస్తిపరుణ్ణి, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఒకప్పుడు నేను చేయలేని పని అంటూ ఏమీ లేదు, ఇప్పుడు నేను చేయడానికి నా చేతులు కాళ్ళు ఇక లెగవు. చూసావా? ఆ యొక్క శవము మనుషులకు సంకేతం పంపిస్తుంది. నా జీవితంలో గ్రహించాల్సింది ఏంటంటే, నేను మంటి వాడిని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు మహిమ కలిగిన దేవుణ్ణి నువ్వు చూడగలవు. ఇది నువ్వు గుర్తించుకోవాలి. నేను మంటి వాడిని, నేను మట్టిలోంచి పుట్టినటువంటి మట్టి మనుషుణ్ణి, నేను ఎప్పటికైనా మట్టిలోకి వెళ్ళాల్సిందే. నా జీవితం చాలా సంకుచితమైంది, నా జీవితం చాలా 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 తేలికైనది. అందుకే దావీదు కీర్తన 78:39 వచనం చదువుదాం. దావీదు కీర్తన 78:39 వచనం. దావీదు కీర్తన 78:39 వచనం. వారు కేవలము శరీరులై ఉన్నారు.
కేవలం వాళ్ళు శరీరులై ఉన్నారు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము గాలి లాంటి వారమని దేవునికి తెలుసు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి నువ్వు ఒక గాలి వంటి జీవితం. ఒక బెలూన్లో గాలి ఉన్నంత వరకు అది ఎగరగలుగుతుంది, ఆ బెలూన్లో గాలి లేకపోతే అది ఉండదు. ఇప్పుడు నా జీవితంలో కేవలం గాలి, నిశ్వాస ఉన్నాయి కనుకనే నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు బోధించగలుగుతున్నావు, నువ్వు నడవగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, ప్రయాణం చేయగలుగుతున్నావు, కూర్చోగలుగుతున్నావు, ఈ లైవ్ కూడా చూడగలుగుతున్నావు. ఈ గాలి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నువ్వు లేదు. ఈ గాలి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నువ్వు లేదు, ఇంకా నువ్వు పడిపోతావు. ఎలా పడిపోతావు కూడా ఎవరికి తెలియదు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యం. నువ్వు గాలి వంటి వాడువు. మొదట మనం ఎవరము? మట్టి లాంటి వారు. రెండోది ఎవరు? మనం గాలి లాంటి వాళ్ళం. గాలిని ఎవరైనా చూస్తారంటే ఎవరు చూడరు. నువ్వు పీలుస్తున్న గాలి కూడా నీ కంటికి ఇప్పటిదాకా కనపడలేదు. నువ్వు వదులుతున్న గాలి కూడా నీ కంటికి కనపడలేదు. బిడా, నువ్వు గమనించాల్సింది ఈరోజు నీ ఆత్మను చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించాలి. హల్లెలూయా. నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. నీ ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఇప్పుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించగలిగిన దేవుడు, సమాధి లాంటి అనుభవాల నుండి బయటకు తీసుకురాగలిగిన దేవుడు, నీకు దేవుడు జీవమునిస్తేనే, దేవుడు నీకు బ్రతుకునిస్తేనే, దేవుడు నీకు ఆయుష్నిస్తేనే, దేవుడు నీకు శక్తినిస్తేనే ఈరోజు నువ్వు పని చేయగలుగుతున్నావు. ఈరోజు నువ్వు పని చేయగలుగుతున్నావు. లేదా ఉద్యోగంలో ఉన్నావు, నేను డ్యూటీలో ఉన్నాను, నేను పని చేసుకుంటాను ఈరోజు అంటే, ఆ డ్యూటీ చేయడానికి కూడా మొదట గాలి నీలో నింపింది దేవుడు. హల్లెలూయా. ఆయన ఈ గాలి ఆపేస్తే నువ్వు డ్యూటీ చేయలేవు. ఆయన గాలి ఆపేస్తే నువ్వు పని చేయలేవు. ఆయన గాలి ఆపేస్తే నువ్వు డ్రైవింగ్ చేయలేవు. ఆయన గాలి ఆపేస్తే నీ జీవితంలో ఏమీ చేయలేవు. అంటే నువ్వు సమస్తము దేవుని వశంలో ఉన్నావన్న విషయము నీకు అర్థం అవ్వాలి. ఆమేన్. మొదట నేను మంటివాడిని, రెండవది నేను గాలి వంటి వాడిని. గాలి వంటి వాడిని, నువ్వు గాలి వంటి వాడు. మూడో విషయం చెప్పనా, నీటి మీద బుడగ లాంటి వాడు నువ్వు. మూడోది ఎవరు? నువ్వు నీటి మీద బుడగ లాంటి వాడు. నీళ్ళల్లో బుడగలు చూడండి, పెద్ద పెద్ద బుడగలు వస్తాయి. కొద్దిసేపటికి అది టఫ్ అని పగిలిపోతుంది. అది పగిలిపోయేటప్పుడు నీకు చెప్పి పగిలిపోతుందా? చెప్పండి. పగిలిపోయేటప్పుడు చెప్పి పగిలిపోతుందా? నీటి మీద బుడగ లాంటి ఈ మనుషుని జీవితము ఎంత అందంగా కనపడుతుందంటే అంత అందం కనపడుతుంది. నీటి మీద ఉన్న బుడగ చూడండి, అవి సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు ఒక ఇంద్రధనుసు వలె అది మెరవడం ప్రారంభిస్తుంది. ఇంద్రధనుసుకి ఎన్ని రంగులు జిగిజిగిజిగిరి మెరుస్తాయో అలాగ మెరుస్తుంది. నీ జీవితం కూడా ఈ లోకంలో అనేకమైన రంగుల వలె మెలుస్తుంది. కానీ అదొక రోజుకి నీటి మీద బుడగలాగా పగిలిపోతుంది. అందుకే భక్తుడిని యోబు అంటాడు, మనుషుని జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఇప్పుడు నీ జీవితం నీటి మీద బుడగ లాంటిదని దేవుని వాక్యం చెప్తుంది. రెండోది దావీదు అంటున్నాడు 78 దావీదు కీర్తనలో, మనుషుని జీవితము గాలి వంటిది. దావీదు కీర్తన 103:14లో మనుషుని జీవితం మంటి వంటిది. అంటే మంటి వంటి ఈ జీవితము, గాలి వంటి ఈ జీవితము, అంతకంటే అది నీటి మీద బుడగ వంటి ఈ జీవితం నీది నాది. ఈ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్, దేవుడు నీకు అనుగ్రహించిన ఆధిక్యత, దేవుడు నీకు అనుగ్రహించిన సమస్తాన్ని నువ్వు ఈ భూలోకంలో పోగొట్టుకోకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించిన దేవుడై ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. అంటే సమాధిలోకి వెళ్ళి చనిపోవడానికి సిద్ధమైన నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ఈరోజు నీకు ఇవ్వబడిన రక్షణ నీది కాదు, నీకు ఇవ్వబడిన ఆధిక్యత నీది కాదు, నీకు ఇవ్వబడిన ఘనత నీది కాదు, నీకు ఇవ్వబడినది ఏది కూడా నీది కానే కాదు. ఇవన్నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించాడు. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమే లేకపోతే ఈరోజు నీవు నేను లేము. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏమనో తెలుసా? నాకు చాలా ఇష్టమైన మాట. దావీదు కీర్తన 25:7. దావీదు కీర్తన 25:7. 25:7. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుము, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి, ప్రభువా నా అతిక్రమాలను జ్ఞాపకం చేసుకుంటే నేను బతకలేను. నా బాల్య పాపాలను జ్ఞాపకం చేసుకుంటే, నా జీవితంలో నా బాల్య పాపాలను జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతకలేను.
ఎందుకంటే నీవు నన్ను కలుగు చేసిన విధం చూస్తే నాకు భయం కలుగుతుందయ్యా. నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూస్తే నాకు భయం కలుగుతుంది. నేను ఒక మంటి లాంటి మనిషిని నాకు తెలియజేశావు. నేను గాలి వంటి వాడినని నాకు తెలియచేశావు. అంతకంటే నీటి మీద బుడగలాంటి వాడిని నాకు తెలియచేశావు. అయితే నా జీవితంలో నా పాపాలను జ్ఞాపకం చేసుకుంటే నేను బతకలేనయ్యా. నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావు ఆరాధన చేసేటప్పుడు, ప్రభువా ఈరోజు నేను పరిశుద్ధం అవ్వగలిగినట్టు ఇది నా యొక్క గొప్పతనం కాదు, కేవలం సమాధిల నుండి నా ప్రాణమును విమోచించింది నీవు. సమాధిలోకి వెళ్ళవలసిన నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు తాను సమాధిలోనికి వెళ్ళాడు. నీవు చనిపోవలసిన స్థానంలో ఆయన నీకు బదులుగా చనిపోయాడు. నువ్వు శిక్షించబడవలసిన స్థానంలో నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు శిక్షించబడ్డాడు. అవమానించబడిన స్థానంలో ఆయన నీకు బదులుగా అవమానించబడ్డాడు. నీకు ఉమ్మి వేయవలసిన స్థానంలో ఆయన నీకు బదులుగా ఉమ్మి వేయబడ్డాడు. నీవు కొట్టబడవలసిన స్థానంలో ఆయన నీకు బదులుగా కొట్టబడ్డాడు. నీ వీపు కొరడా దెబ్బలు పడవలసిన స్థానంలో ఆయన నీకు బదులుగా వీపును అప్పగించాడు. నీ తల వెంట్రుకలు పెరిగి నిన్ను పాపి అని గుర్తించి అనేకులను నిందించి పాలెం వెలుపులకు నెట్టివేయవలసిన నిన్ను నన్ను దేవుడు పాలెం వెలుపులకి ఆయన తన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. నీ ముఖం చూడడానికి నా ముఖం చూడడానికి వికారంగా ఉన్నప్పుడు నీకు బదులుగా ఆయన ముఖమంతా వికారం చేయబడింది. నీ దోషములు నీ తల మీద హెచ్చించబడినప్పుడు ఆయన తలకు పైగా ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చేతులకు నువ్వు చేయబడిన పాపములను బట్టి నీ చేతులకు అనగా సిలువ వేయబడిన స్థానంలో నీకు బదులుగా ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించాడు కదా. ఆ ప్రేమ కలిగిన దేవునికి నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు? దేవునితో చెప్పేశాడు, నువ్వు మంటివాడివి, నువ్వు వట్టివాడివి, అంతకంటే ఎక్కువగా నువ్వు ఒక కుండ లాంటి వాడవు, నువ్వు గాలి వంటి వాడవు, నువ్వు నీటి మీద బుడగ లాంటి వాడవు. అయినా నిన్ను ఇంతగా ప్రేమించడానికి నీలో నాలో ఏముంది? నీలో నాలో ఏముంది ఒకసారి ఆలోచించి చూడండి. నీలో నాలో ఏమీ లేదు బిడ్డ. ఈరోజు కేవలం యేసయ్య రక్తం బట్టి మాత్రమే, యేసయ్య యొక్క కనికరాన్ని బట్టి మాత్రమే నీవింకా బ్రతుకున్నావు. ఈరోజు దేవుడు నీ సమాధిలో నుండి నీ ప్రాణమును బయటికి తీసుకొచ్చాడు. సంవత్సరం 2వ నెల మొదటి వారంలో చేరిన మనము సమాధిలో నుండి మన ప్రాణమును బయటికి తీసుకొచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? కొంతమంది అనుంటారు, అయ్యా నేను చనిపోవలసిన వాడిని కానీ కేవలం నేను బ్రతికాను. నేను థియేటర్లకు వెళ్ళగానే చనిపోయారు అనుకున్నారు నన్ను, హాస్పిటల్కి వెళ్ళగానే నాకు చనిపోయారు అనుకున్నాను, కానీ సమాధిలోకి పోవలసిన నా ప్రాణాన్ని దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు ఆ బ్రతికిన వ్యక్తి ఎంత కృతజ్ఞత తెలుస్తాడు తెలుసా? దేవుడు నన్ను ఎంతో జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు, దేవుడు నన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నా మీద ఎంతగానో దర్శించాడని అంటున్నాడు. పోనీ నీ పుట్టుకలో ఏమైనా గొప్పతనం ఉందా? నీ పుట్టుకలో ఏమైనా గొప్పతనం ఉందనంటే అది చూద్దాం ఒకసారి. దావీదు కీర్తన 51:5 నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అంటే పాపములోనే నువ్వు పుట్టినవాడవని వాక్యం చెప్తుంది. నీ పుట్టుకలో కూడా పవిత్రత కనబడలేదు. నువ్వు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంతో కడగబడినందున ఈరోజు నీకు ప్రణాళిక అంటే ఏంటి అర్థమైంది. ఆయన రక్తంతో నీకు కడగబడకుంటే నువ్వు ఎందుకు పుట్టావో ఎందుకు చచ్చావో కూడా నీకు అర్థం కాని పరిస్థితి, నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నా ప్రణాళికను లేదా నా యొక్క జీవితంలో ఒక మంచి ప్రణాళిక కలిగిన దేవుడు నాకు ఎప్పుడు అర్థమయ్యాడంటే నా మనోనేత్రాలు దేవుడు తెరిచినందున, దేవుడు నీ హృదయాన్ని మార్చినందున, నీ హృదయ తలంపులను ఛేదించినందున, నీ ఆంతర్యంలో దేవుడు జ్ఞానము కోరుకున్నందున, నువ్వు పవిత్రుడవడానికి ఆయన హిస్సోపుతో అనగా నీ పాపాన్ని పరిహరించి హిమము కంటే తెల్లగా ఉండునట్లుగా ఆయన కడిగినందున ఈరోజు నీకు పరిశుద్ధత వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే నీ పాపాన్ని పరిహరించింది, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే నిన్ను తెల్లనివాడిగా చేసింది, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే నీ దోషాలను కడిగింది, యేసుక్రీస్తు రక్తమే నిన్ను పరిశుద్ధంగా నిలవబెట్టింది. హల్లెలూయా. చూసావా మనిషి పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అయినా దేవా నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు, కానీ నా అంతరంగంలో సత్యం లేనప్పుడు ఆయన నిన్ను ప్రేమించి ఆయన సత్యాన్ని నీలో నాలో స్థాపించాడు. నీ ఆంతర్యంలో నీకు జ్ఞానం అంటూ లేకుండా నువ్వు అజ్ఞానిగా ఉన్నప్పుడు ఆయన జ్ఞానమైన క్రీస్తు నీకు శక్తిమంతుడిగా కనపడ్డాడు. నేను మళ్ళా చెప్తున్నాను, యూదులకేమో ఆయన అడ్డుబండగా ఉన్నాడు, అన్యజనులకేమో వెర్రితనంగా ఉన్నాడు, రక్షించబడుతున్న మనకు దేవుడు శక్తిమంతుడు కనపడ్డాడు. హల్లెలూయా.
ఈ మాటని ఎప్పుడు నీ మనసులో ఉంచుకోవాలి. ఆ మొదటి కొరింథీ పత్రికలో యూదులకేమో ఆయన అడ్డుబండగా కనపడ్డాడు, అన్ని జనులకేమో వెర్రివాడుగా కనపడ్డాడు, వెర్రితనంగా కనపడ్డాడు. దేవుని ప్రేమ, సిలువుని గురించి ఎవరికైనా చెప్తుంటే వాళ్ళు వెర్రితనంగా నిన్ను చూస్తారు. సిలువు వేయబడి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు గురించి వితులు చెప్తుంటే వాళ్ళని వెర్రివాడుగా, పిచ్చివాడుగా నేను లెక్కేస్తారు. నువ్వు యేసు ప్రభు గురించి ఎక్కడ వీధులు నిలబడి చెప్తుంటే వాళ్ళని వెర్రివాడుగా, పిచ్చివాడుగా లెక్కేస్తున్నారంటే దేవుని వాక్యం సత్యం. ఆయన లోకమునకు ఆయన వెర్రితనంగా కనపడ్డాడు, అన్ని జనులకు వెర్రితనంగా కనపడ్డాడు. కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. నీకు మాత్రమైన శక్తిమంతుడు ఎందుకు కనపడ్డాడంటే దేవుడు నీ యొక్క ఆంతర్యమున జ్ఞానమును బోధించినందున, ఆ జ్ఞానము నీ మనోనేత్రాలు తెరిచినందున నువ్వు మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తిగా ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు. అంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నీ జీవితంలో పట్టిన సమయం ఎంత అంటే ఆరంభమును ఆయనను ప్రేమిస్తూనే వస్తున్నాడు. నువ్వు మంటివాడవని దేవునికి తెలుసు, అయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు గాలి వంటి వాడవని దేవునికి తెలుసు, అయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు నీటి మీద బుడగలంటి వాడవని దేవునికి తెలుసు, అయినా నీ కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. నువ్వు పాపంలో పుట్టినవాడవని దేవునికి తెలుసు, కానీ నీ కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇంత ప్రేమ అయిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ప్రభువా, నా దగ్గర ఏమైనా ఉన్నదా? నా దగ్గర ఘనమైనది ఏదైనా ఉంటే గనుడైన నిన్ను ఆరాధించడానికి నా జీవితంలో నేను ఇవ్వగలనని చెప్పడానికి మనం ఏది కూడా సరిపోల్చలేము, సరితూచలేము. దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నరావతారి అయినటువంటి మానవుడు కోసం, నరుడైన మానవుడు కోసం నరావతారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టడమే ఒక అద్భుతమైన ప్రేమ. ఈరోజు నువ్వు ఆరాధించడానికి నీ జీవితంలో చేయాల్సింది, ప్రభువా నేను ఒక నరుడును, నేను పురుగు లాంటి వాడును, లేదా నేను మంటి లాంటి వాడును అని నన్ను ఎంత ప్రేమించడానికి నాలో ఏముందని నా కోసం ఇంత త్యాగం చేసావయ్యా, నాలో ఏ మంచితనం ఉందని నన్ను ఎంతగా ప్రేమించావయ్యా, నాలో ఏ ఖ్యాతి ఉందని నన్ను ఎంతగా ప్రేమించావయ్యా. నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను? ఈరోజు నేను నిన్ను ఆరాధించడానికి వచ్చా. నాకు ఇచ్చిన బ్రతుకు నీది, నా ఇచ్చిన ఆయుష్ నీది, నా జీవితం నీది. కాబట్టి సమాధిలో నుండి నా ప్రాణంను విమోచించిన దేవుడు నీవు. కరుణా కటాక్షంగా కిరీటం నా తల మీద ఉంచావు. ఈరోజు నీ తల మీద కిరీటం ఉంచబడింది, నీ తల మీద రక్షణ కిరీటం ఉంచబడింది. రక్షణతో దేవుడు అలంకరించాడు నిన్ను. దేవుడు అలంకరించి స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ఇచ్చాడంటే ఇది నీ గొప్పతనం కానే కాదు. ఇది కూడా సిలువలో నుంచి వచ్చింది, ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు వల్లనే వచ్చింది. నీ తల మీద ఈరోజు కిరీటం ఉంచబడిందనంటే దేవుని యొక్క కృపే, దేవుని కృపే. నువ్వు సమాధి నుండి బయటకు రాబడ్డావంటే నీ కోసం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోకి వెళ్ళాడు. ఈరోజు సజీవుడుగా ఉన్నావంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సజీవమైనటువంటి కృప నీ జీవితంలో ఉంది. అందే నీ కృప జీవము కంటే ఉత్తమమైంది, జీవము కంటే. అంటే నువ్వు బ్రతుకున్న దానికంటే నీ కృప ఎంతో ఉత్తమమైంది ప్రభువా. దేవుని కృప ఎంత గొప్పదంటే నీ జీవము కంటే, లేదా నా జీవము కంటే, మనం బ్రతుకున్న దానికంటే ఆయన కృప ఎంతో ఉత్తమమైంది. ఆయన కృపే ఈరోజు నీకు రక్షణ దయచేసింది, ఆ కృపే ఈరోజు నిన్ను పెట్టింది, ఆ కృపే నిన్ను రక్షించింది, ఆ కృపే నిన్ను సమాధిని బయటికి తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు ఆరాధించడానికి నీ జీవితంలో ఈ పదాలు సరిపోవు, ఈ కన్నీళ్ళు సరిపోవు, ఈ హృదయంలో ఉన్న భయముతో కూడిన ఆరాధన దేవునికి సరిపోవు. నువ్వు ఆరాధించేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నేను ఆరాధిస్తున్నది పెదవులతోనా, ఆత్మతోనా? నేను ఆరాధించేటప్పుడు దేవుని భయంతో ఆరాధిస్తున్నాను, దేవుని భయం లేకుండా ఆరాధిస్తున్నాను? నేను ఆరాధించేటప్పుడు నా ఆరాధన కనీసం పైకప్పు దాటగలిగినంత ఆరాధన ఉన్నదా, లేకుండా పోతే ఆకాశంలో దేవుని సింహాసనం మీద చేరగల ఆరాధన చేయగలుగుతున్నానా? నీ ఆరాధన దేవుని ఎద్దకు వెళ్ళాలంటే ఈరోజు నువ్వు విరిగిన హృదయంతో ఉండాలి. నువ్వెంతగా విరగొట్టబడతావో, ఎంతగా నలగొట్టబడతావో, ఎంతగా నువ్వు పొడి చేయబడతావో, ఎంతగా నురి చేయబడతావో అంతగా సువాసన అనేది నీలో నుంచి వెదజల్లుతుంది. క్రీస్తు ఆ రీతిగా నలగొట్టబడ్డాడు, క్రీస్తు ఆ రీతిగా నలగొట్టబడ్డాడు, క్రీస్తు ఆ రీతిగా నీ కోసం నలగొట్టబడ్డాడు.